పరిశ్రమల ప్రమాదాలను నివారించాలని, ఇలాంటి ఘటనల్లో ఇకపై ఒక్క ప్రాణం కూడా పోరాదని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. పరిశ్రమలో ప్రమాదాల నివారణ, భద్రత చర్యలపై అనకాపల్లిలో పారిశ్రామికవేత్తల సంఘ సభ్యులు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం పెట్టి పరిశ్రమలు ఎన్ని ఉన్నాయని అడిగి ఖచ్చితమైన సమాచారాన్ని చెప్పలేని పరిస్థితిలో ఏపీ ఐఏసీ ఉందని చెప్పారు. అచ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో పైప్ లైన్లు సరిగ్గా లేవని నివేదిక ఇచ్చినా కూడా వాటిని సరిచేశారో లేదో అధికారులు చూడకపోవటమే ఇంత పెద్ద ప్రమాదానికి దారితీసిందని చెప్పారు. రియాక్టర్లలో చాలా వరకు కాలం చెల్లినవే ఉన్నాయని, పరిశ్రమలో ప్రమాదాలు జరిగే సమయంలో మేలుకొలిపేలా అలార్మింగ్ వ్యవస్థను లేవని పేర్కొన్నారు. యాజమాన్యాల తాలూకా నిర్లక్ష్యం అనాలా, హ్యూమన్ ఎర్రర్ అనాలా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓవరాల్గా చెప్పాలంటే వీళ్ళ తాలూకా నిర్లక్ష్యం కిందే మనం భావించాలి. ఎందుకంటే అక్కడ ఫ్లాంబుల్ ఉంది, అక్కడ ఫ్లేమ్ అవుతుంది, ఫైర్ అయ్యే అవకాశం ఉంది అనుకునేటప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆ సూట్స్ ఇవ్వాలి. వేసుకునేటట్టుగా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా యాజమాన్యాల మీద ఉంది. ఈరోజు అక్కడ ఫైర్ అవుతుంది, లేకపోతే అక్కడ మనకి రెడ్ జోన్లో ఉంది ఆ ఏరియా అనేటప్పుడు డెఫినెట్గా లోపలికి వెళ్ళేటప్పుడు ఆ ప్రికాషన్స్ తీసుకొని, హెల్మెట్స్ కానీ అదేవిధంగా వాళ్ళకి సూట్స్ కానీ అవన్నీ ప్రికాషన్స్ తీసుకొని ఉంటే ఈరోజు ఇంత ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఈరోజు ప్రాణాలతో నిజంగాన కొట్టుమిట్టాడుతున్నారు. వాళ్ళని చూస్తే కడుపు రగిలిపోయింది నిజంగా. ఏంటి వాళ్ళ పరిస్థితి? ఎవరు చేసిన పొరపాటు? ఎవరో చేసిన పొరపాటుకి వీళ్ళు ఈరోజు హాస్పిటలైజ్ అవ్వడం ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో ఇబ్బంది పడడం ఏంటి? ఒక ఇండస్ట్రియల్ అందరితోని కూడా ఒక ప్రికాషన్స్ వైజ్, సేఫ్టీ వైజ్ ఒక మీటింగ్ పెట్టుకొని వీలైతే ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ని కూడా పిలిపించి ఇక్కడ వాళ్ళకందరికీ కూడా అసలు సేఫ్టీ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, సేఫ్టీ ఆడిటింగ్స్ పరిస్థితి ఏంటి, అట్ ద సేమ్ టైం ఫైర్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెళ్తాం. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్తానండి, యాజమాన్యాల వైఫల్యాల వల్ల కానీ, నిర్లక్ష్యాల వల్ల కానీ ఏ ఒక్క ప్రాణం కూడా పోయడానికి వీల్లేదు.